యేసయ్య గారి దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోమ్ శుభాలు తెలియపరుస్తూ ఈ దినమంతా యావే మనందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒక పాట విన్నాం, తండ్రికే మహిమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ. ఇనలేని నీ ప్రేమ, ఇనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీరు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా మెస్సయ్యా. శిథిలమయ్యుండగా నీరు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా మెస్సయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను.
సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నీవు జీవపూటవై బలపరచితివి నా మెస్సయ్యా. వాడిపోనివ్వక నన్ను జీవపూటవై బలపరచితివి నా మెస్సయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఇనలేని ప్రేమ, ఇనలేని ప్రేమ. ఇలా ఈరోజు వాగ్దానాలు మనం చదువుకుందాం. ప్రతిరోజు 50 తండ్రి వాగ్దానాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ఈ తండ్రి యొక్క సన్నిధిలో మంచి వర్తమానాలు, వాక్యాలు మనందరూ వినాలని తండ్రి సన్నిధిలో కోరుకుంటూ శ్రేష్టమైన వాక్య భాగాల్లో నుండి ఈరోజు వర్తమానాన్ని మనం నేర్చుకుందాం. తండ్రికి మహిమ కలుగుగాక. ఆయన్ని సేవిస్తే కలిగే లాభాలు ఏంటి అనేది తండ్రి యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఆయన కృపలో మనం అందరం పరమతండ్రి ఇచ్చినట్టు ఈ సమయాన్ని బట్టి మేలుకొలిపి యావే యొక్క దీవెలు మనం పొందుకోవాలని తండ్రి చెప్తున్న మాటలన్నీ కూడా ఆయన ఎన్నికల్లో మనమందరం మన హృదయాల్లో ఫలింపును దయచేయాలని కోరుకుంటూ శ్రేష్టమైన వాక్య భాగంలో ఆయన్ని సేవిస్తే కలిగే లాభాలు ఏంటో ఈ దినము ఈ రోజంతా కూడా మనం నెవరు వేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. మీరు యావే తండ్రి యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన్ని సేవించి అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అని ఈ మాట బైబిల్ గ్రంథంలో తెలియపరచబడుతుంది. ఈ దినము మనము ఆయన్ని సేవిస్తే కలిగే క్షేమాలు ఏంటో బైబిల్లో మనం చూస్తున్నాం పిల్లలు. ఈ మొదటి సమూయేలు గ్రంథంలో భక్తుడైన ఈ గ్రంథకర్త రాస్తూ 12వ అధ్యాయం 14వ వచనం, మీరు యావే తండ్రి యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన్ను సేవించి అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగునని రాయబడింది. ఇదే నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో, నీ ఎలోహీమని యావేని సేవించిన ఎడల అప్పుడు నీ ఆహారమును నీ పానమును దీవించి నీ మధ్య రోగములను వెళ్ళగొట్టి, అలాగే ఆయన నీ గుడ్డు దిగబడింది ఏది లేకుండా ఆయన్ను కాపాడుతాడని లేఖనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాక్య భాగాల్లో మనము ఆయన సేవించాలని, ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనము అనుసరించాలని, ఆయన మాట వినాలని తండ్రి ఈ వాగ్దానాలను కూడా మనకు నియమిస్తున్నాడు. తండ్రికి మహిమ కలుగునుగాక. అదే సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో ఇందాక 14వ వచనం చూసాము. 24వ వచనంలో, మీరు యావే తండ్రి యందు భయభక్తులు కలిగి నిష్కాపటులై పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుట అవశ్యకముగా ఉండును అని రాయబడింది. ప్రియులారా, ఆయన్ని సేవించి పూర్ణ హృదయంతో ఆయన సేవించుట అవశ్యకముగా ఉందని, మీరు యావే తండ్రి యందు భక్తి కలిగి ఉండాలని ఈ లేఖనం సెలవిస్తూ ఉంది. మరి యెహోషువ గ్రంథంలో కూడా మనకు తెలుసు కదా, ఏదేమైనప్పుడు కూడా ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎవరెక్కడ పోయినా కానీ నా తండ్రి సన్నిధిలో నేను నా ఇంటి వారిని యావేనే స్థిస్తామని 24వ అధ్యాయం 10వ వచనం 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. కనుక మనము మన కుటుంబం యావేని సేవించే వ్యక్తులుగా ఉండాలని, యావేని గణపరిచేవారుగా ఉండాలని ఈ దిన వాగ్దానాలని కూడా తెలియపరచబడుతుంది. ప్రకటనల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, యావే తండ్రి యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారిను మానవ కోటికి ఇదే విధని ప్రసంగి గ్రంథం
12 అధ్యాయం 13 ఈ మాట తెలియపరచబడుతుంది. కనుక మానవ కోటికి ఇది ఏంటంటే, భక్తి కలిగి జీవిస్తే, ఆయన కట్టడలు అనుసరిస్తే మానవ కోటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, ధర్మాన్ని కాపాడుకొని యావే సన్నిధిలో మనమందరం కూడా నిష్కాపట్యముతో దేవుని అనుసరించాలని ఈ వాగ్దానాలు తెలియపరుస్తూ ఉంది. 24 అధ్యాయం 14 యెహోషువ గ్రంథంలో ఆయనను నిష్కాపట్యముగా సత్యముగాను సేవించుచు యావే తండ్రినే సేవించాలని ఈ వాగ్దానాలు తెలియపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినం ఆయన సేవించి, ఆయన మాటలు, ఆయన కట్టడలను మనం పాటించే వ్యక్తులుగా ఉందాము. ఆయన దయ, ఆయన కనికరం ఈ దినమంతా మన కుటుంబాల మీద నిలుచునుగాక. తండ్రి మనందరినీ ఆశీర్వదించునుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన షలోం. ఇంతవరకు శ్రద్ధగా ఈ వాక్యాన్ని వీక్షించిన మీకు నా ప్రేమపూర్వకమైన షలోం తెలియపరుస్తూ ఈ దినమంతా మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారో వారిని, వారి పిల్లలని, వారి కుటుంబాలు దీవించండి. ఈ దిన తండ్రినైన వాగ్దానాలన్నీ కూడా వారి జీవితంలో నెరవేరినట్లుగా సహాయం చేసి నీ కృపతో నింపి బలపరచమని, మేలుతో నింపమని నాయన. ఈరోజు వివాహ వేడుకలు, కుటుంబ ఆరాధనలు, పుట్టినరోజు కార్యక్రమాలు, ఎందరైతే కుటుంబ ఆరాధనలు, వీధి సువార్తలు జరిపిస్తున్నారో వారిని, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించి మేలుతో నింపుతారని యాషోవా మెస్సీయ గారి నామం ద్వారా అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోం అండి. ఈ కార్యక్రమం గురించి అనేకులకు తెలియపరచండి, ప్రార్థించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తండ్రికి